హాయ్ అండి. ఈరోజు ఒక కథ. నీలిరంగు ఆకాశం కింద విశాలంగా విస్తరించి ఉన్న సముద్రం. అలల ఆటుపోట్లు, కెరటాల శబ్దం, అనంతమైన జలరాశి. ఇది చూస్తే మనిషికే భయం కలుగుతుంది. కానీ ఇలాంటి మహాసముద్రాన్ని జయించిన 2 చిన్న పక్షుల కథ. ఇది కేవలం పక్షుల కథ అయితే కాదు. ఇది మనందరి జీవితానికి అద్దం పట్టే కథ. మనందరి మధ్యతరగతి మనిషి కష్టపడే జీవితం లాంటిది ఈ కథ. చిన్న కలలు, పెద్ద ఆశలు కాకుండా సాధారణమైన కానీ ధైర్యమైన జీవితం. సముద్ర తీరంలో ఒక చిన్న పక్షి జంట ఉండేది. వాళ్ళ జీవితం చాలా సాధారణంగా గడిచేది. ఉదయం లేచి ఆహారం కోసం వెళ్ళి సాయంత్రం గూటికి తిరిగి వచ్చే జీవితం వాటిది. అలాగే మనలాగే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగే పెద్ద కలలు లేవు కానీ మనసంతా ప్రేమతో నిండిపోయేది. ఒకరోజు ఆ ఆడపక్షికి తల్లి కావాలనే కోరిక కలిగింది. ఇసుక తిన్నెల మీద సన్నగా ప్రేమగా గూడు కట్టింది. 3 చిన్న గుడ్లను పెట్టింది. ఆ గుడ్లు కేవలం గుడ్లు కాదు. ఆమె కలలు, ఆమె ఆశలు, ఆమె భవిష్యత్తు. కానీ ఒక రాత్రి సముద్రం భయంకరంగా రగిలింది. పెద్ద అలలు వచ్చి ఆ గూడు మొత్తం కొట్టుకుపోయాయి. గుడ్లన్నీ పోయాయి. తల్లి ప్రేమ ఎంతో ఏడ్చింది. తల్లి పక్షి ఆగలేకపోయింది. దుఃఖపడింది. కన్నీరు కార్చింది. తన కళ్ళ ముందు తన ప్రపంచం మాయమైపోయిందని ఎంతో బాధపడింది. మన జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది కదా! మనం ఎంతో కష్టపడి కూడబెట్టుకున్నదంతా ఒక్క క్షణంలో పోతుంది కదా! మన కలలు, మన శ్రమ ఒక్క అలతో కొట్టుకుపోతాయి కదా! కానీ ఆ పక్షి జంట విరిగిపోలేదు. వాళ్ళ సముద్రం ఎదుట నిలబడ్డాయి. "ఓ సముద్రమా! మా గుడ్లను తిరిగివ్వు" అని ధైర్యంగా అరిచాయి. సముద్రం గర్వంగా నవ్వింది. "మీరు చిన్న పక్షులు. నన్ను జయించగలరా మీరు?" అని చెప్పి అనింది. పక్షులు సమాధానమిచ్చాయి. "మేము చిన్నవాళ్ళమే కావచ్చు. కానీ ధర్మం కోసం మేము ఆగము" అని పక్షులంటాయి. "నువ్వు మా గుడ్లనివ్వకపోతే నీ నీటినంతా మేము తోడేస్తాము" అని పక్షులంటాయి. అప్పుడు ఆ సముద్రము నవ్వుతుంది. "పిచ్చి పక్షులారా! మీరు చాలా చిన్న పక్షులు. మీరు నన్నేం చేస్తారు" అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పటినుంచి పక్షులకి పోరాటం మొదలైంది. ప్రతిరోజు ఉదయం లేచి సముద్రం దగ్గరికి వెళ్లి తమ చిన్న చిన్న ముక్కులతో నీటిని తీసి భూమి మీద కుమ్మరించడం మొదలుపెట్టాయి. ఇలా రోజు అదే పనిగా చేస్తున్నాయి. ఈ 2 పక్షులు చేయడం చూసి మిగిలిన పక్షులు కూడా చేయడం మొదలుపెట్టాయి. ఒక్కొక్క చుక్క, 2 చుక్కలు, వందల చుక్కలు, వేల చుక్కలు, కొన్ని లక్షల చుక్కల వరకు పక్షులు మోసాయి. వర్షం వచ్చినా వారు ఆగేవారు కాదు. సూర్యుడు మండినా ఆగేదే లేదు. అలసిపోయినా ఆగలేదు. వారి లక్ష్యం ఒకటే, తమ కలలను తిరిగి పొందడం కోసమే కదా ఈ పక్షుల కష్టం. ఇది మన జీవితానికి ఒక గొప్ప పాఠం. మన శక్తి ఎంత తక్కువైనా, మన పరిస్థితులు ఎంత కఠినమైనా, మన ప్రయత్నం ధర్మబద్ధమైనదైతే మనం ఆగకూడదు. మన తండ్రి ప్రతిరోజు కష్టపడి పనిచేస్తాడు. జీవితం చిన్నదైనా, బాధ్యతలు పెద్దవైనా ఆగడు కదా! ఎందుకంటే అతని ధర్మం అతని శక్తి కదా! ఈ విధంగానే ఆ పక్షులు కూడా అదే విధంగా కష్టపడడం మొదలుపెట్టాయి. మొదటి 2 పక్షులే వచ్చాయి. తర్వాత మొత్తం వేల, వందల పక్షులు, వందల వేల పక్షులు వచ్చాయి ఈ పోరాటం చేయడానికి. ఎందుకంటే అది ధర్మబద్ధమైన పోరాటం. ధర్మం ఎక్కడ ఉంటుంది అంటే అక్కడే కదా శక్తి కూడా ఉంటుంది. ఒకరోజు ఈ విషయం పక్షులకు రాజు అయిన గరుత్మంతుడి వద్ద వరకు వెళ్ళింది. అతను విన్నాడు. వెంటనే ఒక తల్లి తన తన పిల్లల కోసం పోరాటం పవిత్రమైనదని చెప్పి న్యాయం కోసం నేనే వస్తానని చెప్పి గరుత్మంతుడు అన్నాడు. గరుత్మంతుడు రాగానే తన రెక్కలు విప్పగానే గాలి గర్జించింది. భూమి ప్రకంపించింది. సముద్రం కదిలిపోయింది. వెంటనే సముద్రం రాజు వచ్చి గరుత్మంతుడి పాదాల వద్ద పడి క్షమాపణ వేడుకున్నాడు. "నేను చేసిన తప్పు నన్ను క్షమించండి" అని చెప్పి సముద్రరాజు గరుత్మంతుడిని అడిగాడు. ఇలాగా గరుత్మంతుడు కొన్ని వందల పక్షులు వెనకాల నిలబడ్డాయి. సముద్రం భయపడి తన గుడ్లని ఇచ్చింది క్షమాపణ చెప్పి. పక్షుల ఆనందానికైతే అవధుల్లేవు. వారి పట్టుదల గెలిచింది. వారి ధర్మం విజయం సాధించింది. ఈ కథ మనందరికీ ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. చిన్నతనం అనేది బలహీనత అయితే కాదు. పట్టుదలే కదా విజయానికి మార్గం. ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ఓర్పు విజయానికి మూలం. జీవితం కూడా సముద్రం లాంటిదే. కొన్ని అలలు మన కళ్ళను కొట్టుకుపోతుంటాయి. కానీ మనం నిలబడాలి. మన ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ వదలకూడదు. సముద్రం ఎంత పెద్దదైనా ఒక తల్లి ప్రేమ, ఒక మనిషి పట్టుదల దాన్ని జయించగలవని ఈ కథ చెప్తుంది. థాంక్ యూ.